అందరికీ నమస్తే అండి. చూస్తున్నారు కదా, ఈ వైజాగ్ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి గిరి ప్రదర్శన. ఈ కొండ మీద స్వామివారి అలంకరణ చక్కగా చేశారండి. ఈ గురు పౌర్ణమి ముందు రోజు జరిగే ఈ గిరి ప్రదర్శనకి 32 కిలోమీటర్లు నడాలండి కొండ చుట్టూను. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టించి అలిపిరి దగ్గర బయలుదేరుతారండి. తెల్లవారి నుంచి ఇగో సింహాచలం లోపల దర్శనాలు అయితే చాలా కొన్ని లక్షల మంది అటెండ్ అయ్యారు కార్యక్రమానికి. అయితే ఇగోండి మన గిరి ప్రదర్శన రథము ఇక్కడ ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తర్వాత ఆలయ మెయిన్ ఆయన జీవో గారు, విజయనగరం అశోక గజపతిరాజు గారు చేతుల మీదుగా రథానికి గంట ఊపి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. పూజలు నిర్వహించి ఈ కార్యక్రమానికి కనీసం 10 లక్షల పైనే జనం అయితే అటెండ్ అయ్యారు. ఎంత చక్కగా ఉందండి కార్యక్రమం. ఇటువంటి చూస్తున్నారు కదా, పూలతో చక్కగా రథంని చాలా బాగా అలంకరించి స్వామివారిని అందరూ ప్రతిష్ఠించి స్టార్ట్ అయ్యిందండి రథము. ఈ స్థానిక పెద్దలందరూ వచ్చారు. చూసారు కదా, కొన్ని లక్షల మంది కార్యక్రమానికి అటెండ్ అవుతున్న దూర ప్రాంతాల నుంచి, ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్న కూడా వచ్చి కార్యక్రమానికి అటెండ్ అయ్యారండి. 32 కిలోమీటర్లు ఇది నడక మార్గము. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి గిరి ప్రదర్శన అయితే కొండ చుట్టూ జరుగుతుంది. ఇంకా తెల్లవారే స్టార్ట్ అయిపోయిందండి. ప్రతి సందర్భంగా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, రథము వెళ్ళేది. మేము కూడా అటెండ్ అయ్యామండి కార్యక్రమానికి. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మేము అప్పటికే 10 కిలోమీటర్లు నడిచామండి. థ్యాంక్ యూ.